ఉంది కలిసి సూపర్ ఉంది, చాలా బాగుంది. ప్రభాస్ అన్న ఎలివేషన్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? క్రేజీ, సో వేరే లెవెల్, సూపర్. ప్రభాస్ ఫైట్ సీన్ ఎలా ఉంది? అసలు మూవీ సూపర్ ఉంది, చాలా బాగుంది. అంటే రాఘవన్ కన్నా బాగా తీశాడు. సూపర్ ఉంది. బాహుబలి కంటే 100 times బాగుంది. ఈజీగా. అంటే మనం అవతార్ అవి చూసినాం కదా, ఆ రేంజ్ లో ఉందా? హాలీవుడ్ లెవెల్ అన్న, మొత్తం హాలీవుడ్ లెవెల్ అసలు సినిమా. ఇండియన్ సినిమా, వరల్డ్ సినిమా. విజన్ కి అటాచ్మెంట్ ఉంది కదా, ఇంకా క్రేజీ ఉంది. విజయ్ దేవరకొండ ఎంట్రీ ఎలా ఉంది? అంత అనిపించలే అన్న విజయ్ దేవరకొండ అసలు అసలు పెట్టదు. అర్జున్ గా సెట్ అయ్యండి. స్టోరీ లాగ్ ఏం లేదు, చాలా బాగుంది మూవీ. ఏం లేదు, వాళ్ళకి టెస్ట్ లేదు, బాగుంది మూవీ. క్లైమాక్స్ అర్థం కాలేదంట. క్లైమాక్స్ సూపర్ అన్న. మహాభారతంకి అటాచ్ అయ్యి ఉంది. ఎవరికైతే మన రిలీజన్ గురించి ఎక్కువ తెలుస్తుందో క్రేజీ మూవీ. నీకు తెలుసా? తెలుసు. ఏం తెలుసు? కామెడీ ఎలా ఉంది? బాగుంది. ఆర్జీబీ ఉన్నాడు కదా ఇలా, ఒకటే ఒక 1 minute ఉంటాడు అన్న. కామెడీ పక్కన పెడితే మూవీ అయితే చాలా బాగుంది. కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి, మూవీ అయితే బాగుంది. ఫస్ట్ వాచ్ మూవీ. కొన్ని సీన్స్ అయితే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. హోల్ థియేటర్ వాజ్ సో లౌడ్. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. 20 సార్లన్నా చూడొచ్చు, చాలా బాగుంది. ఎన్నిసార్లు చూసినా తక్కువే మూవీ, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ వెరీ కంప్లీట్లీ న్యూ లుక్ ప్రభాస్ నుంచి. చాలా బాగుంది మూవీ. హైలైట్స్ అంటే ప్రభాస్ ఇంకా వాళ్ళ ఫైట్స్ చాలా బాగున్నాయి. దీపిక కూడా చాలా మంచి చేసింది. విజయ్ దేవరకొండ వచ్చింది ఓన్లీ 2 minutes కే 2 minutes హోల్ థియేటర్ మొత్తం వర్రింది. లైక్ ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ సైలెంట్. విజయ్ దేవరకొండ వచ్చిన 2 నిమిషాలు మొత్తం. గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్, చెప్పాల్సిన అవసరమే లేదు. ల్యాగ్ అస్సలు లేదు. 3 hours మీకు 3 hours లాగా అనిపించదు కూడా, అంత బాగుంది మూవీ. లేదు అట్లేం లేదు, 3 hours ఫన్గానే ఉంది. కాన్సెప్ట్ అంటే నో స్పాయిలర్స్, వచ్చే చూడండి మీరు. చాలా బాగుంది సినిమా, మొత్తం హైలైట్. అసలు ప్రతి ఒక్క సీన్ చాలా బాగుంది. అందరు బాగా చేసినారు. అసలు ఒక్కరిని తీయరాదు, ఒక్కరిని పెట్టారు. చాలా 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 బాగుంది. అసలు బాహుబలికి మించిపోయి ఉంది, చాలా బాగుంది. దాన్ని మించిపోయి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా మంది ఉన్నారు ఇంకా ఆ మూవీలో, లైక్ తెలియని వాళ్ళు. ట్రైలర్ లో కూడా తెలియదు, ఎక్కడ తెలియదు. విజయ్ దేవరకొండనే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను. సెకండ్ షో సూపర్ సినిమా అయితే అందరినీ చూడండి. అసలు నాకు గొంతు కూడా రావట్లేదు, అట్లా చేసాం. సినిమా అయితే సూపర్ 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 సూపర్. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం మూవీలో. కమిలా అందరు యాక్టర్స్ బాగున్నారు. దీపిక కాకపోతే స్టోరీ లాస్ట్లో అర్థం కాదు అంతే. బ్రహ్మానంద్ ఎక్కువ ఏం రోల్ లేదు కానీ పర్లేదు. దానికన్నా యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. బాగుంది బాగుంది, సూపర్. చిన్న రోల్ అయినా బాగా చేస్తారు, అందరు బాగా చేస్తారు. ఓవరాల్ హిట్టే, మాకైతే అంత ఓకుండొచ్చు. ఎందుకంటే స్టోరీలో కొంచెం లాగ్ ఉన్నది. క్లైమాక్స్ కొంచెం కన్ఫ్యూజన్. క్లైమాక్స్ అర్థం కాలేదు. ఓవరాల్గా పర్లేదు. పిక్చర్ బాగుంది కానీ స్టోరీ కొంచెం అర్థం కాదు. అందరూ యాక్షన్ బాగానే ఉంది. క్లైమాక్స్ సూపర్ 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 సెక్సీ సినిమా. క్లైమాక్స్ అల్టిమేట్. అసలు క్లైమాక్స్ ఫైట్ అయితే క్రేజీ. వినకండి, డైరెక్ట్ మూవీ అశ్వత్థామ భైరవ్ ఫైట్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ అయితే క్రేజీ ఉన్నాయి. డైరెక్ట్ థియేటర్కి వెళ్ళిపోండి అంతే. ప్రతి రూపాయి ఫుల్ వర్త్. ఫైట్స్ సూపర్ బాయ్. అసలు 100% థియేటర్ మూవీ, 100% థియేటర్, 100% థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ అవ్వదు. ఎక్స్ట్రాడినరీ. ఆ గ్రాఫిక్స్.